హలో స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో మనందరికీ తెలుసు ఈ సంవత్సరం ప్రిలిమ్స్ అనేది మే 25th ఉంది కదా. సో మనకి అరౌండ్ 50 days ఆఫ్ టైం అనేది మన చేతుల్లో ఉంది. సో ఈ టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఎలా యూటిలైజ్ చేసుకుంటే మనకి ప్రిలిమ్స్ క్లియర్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయో ఈ క్లాస్లో చూద్దాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో దాట్ మీకు చాలా ఇన్సైట్స్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడ మీరు ఫోకస్ చేయాలి అంటే యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ ఆన్ ద కోర్ సబ్జెక్ట్స్. సో మీరు ప్రిలిమ్స్ చూసుకున్నట్లయితే మనకి మేజర్లీ 6 స్టాటిక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, అలాగే యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ కదా. సో ఈ 6 సబ్జెక్ట్స్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి పాలిటీ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ, అండ్ థర్డ్ వచ్చేసి జియోగ్రఫీ, అండ్ ఫోర్త్ వచ్చేసి ఎకానమీ, అండ్ నెక్స్ట్ వచ్చేసి యువర్ హిస్టరీ పార్ట్, అండ్ లాస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి ఎస్ఎన్టీ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఆల్రెడీ ఇన్ని రోజులు మీరు ప్రిపేర్ అవుతున్నారు, అట్లీస్ట్ ఐ గెస్ 1 year నుంచి మీరు ప్రిపేర్ అవుతున్నారు అని అనుకున్నట్లయితే మీ దగ్గర ఒక రెడీమేడ్ నోట్స్ అయితే ఉంటుంది కదా. ఆల్రెడీ మీరు స్టాండర్డ్ బుక్స్ని చదివేసి ఉంటారు కాబట్టి సో ఏ సబ్జెక్ట్ అయితే మీరు చదివారో వాటి యొక్క జిస్ట్ మీ దగ్గర ఏమైతే ఉంటుందో అది మ్యాక్సిమం టైమ్స్ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మీ దగ్గర ఉన్న నోట్స్ దాన్ని మ్యాక్సిమం టైమ్స్ రివైజ్ చేయండి. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు రివిజన్కి మీరు ప్రయారిటీ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ పాలిటీ, సో మీరు పాలిటీలో బాగుంది, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవి చేస్తున్నా కూడా మ్యాక్సిమం స్కోర్ ఇక్కడ మీకు వస్తుంది అని అనుకున్నట్లయితే పాలిటీకి లెస్ టైం ఇప్పుడు ఇచ్చేసి మిగతా ఏ సబ్జెక్ట్స్లో మీకు మిస్టేక్స్ వెళ్తున్నాయి, మీరు స్ట్రాంగ్గా లేదు, మీరు వీక్గా అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్కి ఇప్పుడు మీరు ప్రయారిటీ ఇవ్వండి. ఓకే, సో ఇప్పుడున్న టైంలో ఏంటంటే ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది మీకు స్ట్రెంగ్త్ ఏరియాస్ ఏంటి, మీకు వీక్ ఏరియాస్ ఏంటి. సో స్ట్రెంగ్త్ ఏరియాస్ని చూసుకుంటూ వీక్ ఏరియాస్ మీద కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసినట్టు చూడండి. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇక్కడ మీరు చదువుతున్న ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీరు చదివేది బ్లైండ్గా హార్డ్ వర్కే కాకుండా స్మార్ట్ వర్క్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆ స్మార్ట్ వర్క్ ఏంటంటే ఏ సబ్జెక్ట్ నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ వస్తున్నాయి అని, అదే కాకుండా ఏ సబ్జెక్ట్ నుంచి మ్యాక్సిమం స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి మ్యాక్సిమం డైరెక్ట్ క్వశ్చన్స్ అనేది పాలిటీ నుంచి వస్తుంది, అలాగే జియోగ్రఫీ నుంచి వస్తుంది, హిస్టరీ నుంచి వస్తుంది, అండ్ ఈవెన్ ఎకానమీ నుంచి కూడా మనకి వస్తాయి. ఓకే, సో పాలిటీ నుంచి మినిమం మనకి 17 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి పాలిటీని స్ట్రాంగ్గా చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అదే కాదు, మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రిపీటెడ్ థీమ్స్. సో రిపీటెడ్ థీమ్స్ ఏమేమి ఉన్నాయి అని కంపల్సరీ మీరు ఫోకస్ చేయాలి. ఆ రిపీటెడ్ థీమ్స్ మీద మీరు స్ట్రాంగ్గా ఉన్నారో లేదో ఒకసారి అనలైజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి మాత్రం ప్రియాంబుల్ మీద కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మనకి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే ఫస్ట్ చాప్టర్ ఉంటుంది లక్ష్మీకాంత్లో. ఆ చాప్టర్ నుంచి ఎవ్రీ ఇయర్ 1 question 100% షూర్ వస్తుంది. కాబట్టి అందులో మీకు ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, మీరు ఏమన్నా వీక్గా ఉన్నారో చూసుకోండి. అండ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆ ఏరియా నుంచి ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి, అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనియన్ ఎగ్జిక్యూటివ్ మీద కూడా ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ వస్తుంది, పార్లమెంట్ మీద క్వశ్చన్ వస్తుంది. అండ్ ఈసారి జ్యుడిషియరీ చాలా న్యూస్లో ఉంది, జ్యుడిషియరీ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే పార్లమెంటరీ కమిటీస్ కూడా న్యూస్లో ఉన్నాయి, అండ్ వచ్చేసి లోకాయుక్తాస్ కూడా న్యూస్లో ఉన్నాయి. సో అందుకని అసలు ఏవి న్యూస్లో ఉన్నాయి లాస్ట్ 1 year నుంచి, ఆ 1 year నుంచి ఉన్న న్యూస్ అనేది మనకి క్లియర్గా తెలుసా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి సబ్జెక్ట్లో. అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీలో అరౌండ్ 17 to 20 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందులో మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ ఉంటుంది కాబట్టి స్టాటిక్గా వచ్చే క్వశ్చన్స్ మీరు చేయగలుగుతున్నారా లేదా, ఎందుకంటే ఎన్వైర్న్మెంట్ ఇస్ అ వెరీ సింపుల్ టాపిక్ అండి. సో ఈవెన్ మీరు 2 to 3 days కూర్చున్నా కూడా ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ స్టాటిక్ సిలబస్ కంప్లీట్ చేస్తారు కాబట్టి ఒకసారి చూసుకోండి. అండ్ డైనమిక్ పార్ట్లో మీకు రీసెంట్గా 4 ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ థింగ్స్ జరిగాయి. లైక్ COP29 కానివ్వండి, లైక్ ప్లాస్టిక్ సమ్మిట్ అవనివ్వండి, CBD సమ్మిట్. సో అవన్నీ ఎక్కడ జరిగాయి ప్లేసెస్, వాటి యొక్క హైలైట్స్ ఏంటి అవి చూసుకోండి. అదే కాకుండా రామ్సర్ సైట్స్ అనేవి న్యూస్లో ఉన్నాయి, అవి మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా
58th టైగర్ రిజర్వ్ కూడా యాడ్ అయింది. ఆ టైగర్ రిజర్వ్స్ కూడా కూడా క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అలాగే మనకి వాటర్ పొల్యూషన్ న్యూస్లో ఉంది. మోస్ట్ ఆఫ్ ద లేక్స్ గెట్ పొల్యూటెడ్ అని ఉంది. అండ్ ఈవెన్ న్యూ నేషనల్ పార్క్ ఏరియాస్ కానివ్వండి, ఓకే, అండ్ ఎనీ స్పీసీస్ ఇన్ న్యూస్లో ఉంటే, సో అవన్నీ మీరు ఒక్కసారి రివిజన్ చేసుకున్నట్లయితే మీకు మ్యాక్సిమం మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎన్వైరన్మెంట్లో క్లియర్గా అనిపిస్తాయి. కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ. సో జాగ్రఫీ నుంచి ఓన్లీ స్టాటిక్ బేస్డ్ క్వశ్చన్సే వస్తాయి కాబట్టి ఒక్కసారి కాన్సెప్ట్ క్లియర్ అయితే వదిలేసి పక్కన పెట్టేయండి. అండ్ నెక్స్ట్ ఎకానమీ నుంచి మీకు స్టాటిక్ ప్లస్ డైనమిక్ వస్తాయి. సో ఒక్కసారి మీరు ఎకానమీ గురించి క్లియర్ కట్ కాన్సెప్ట్స్ అనేది తెలుసుకున్నట్లయితే మీరు ఈజీగా క్వశ్చన్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ ఫార్ములాస్, ఎస్పెషల్లీ నేషనల్ ఇన్కమ్లో అండ్ అలాగే మనీ చాప్టర్లో మనకు ఫార్ములాస్ ఉంటాయి కదా, సో వాటిని ఒక పేపర్ మీద రాసి పెట్టుకొని మీరు దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ హిస్టరీలో వచ్చేటప్పటికి మనకి ఏన్షియంట్, మెడివల్, మోడ్రన్, అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి కదా. సో మ్యాక్సిమం మనకి ఐవీసీ నుంచి క్వశ్చన్ లేకుండా అయితే ఈసారి ఉండదు. ఎందుకంటే మనకి ఐవీసీ స్క్రిప్ట్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి, అలాగే రాఖీ గ్రహి అనేది న్యూస్లో ఉంది కాబట్టి ఐవీసీ మీద క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అలాగే కొన్ని రిపీటెడ్ థీమ్స్ చూసుకున్నట్లయితే బుద్ధిజం కానీ, జైనిజం, గుప్తాస్, అండ్ నెక్స్ట్ మగల్స్, ఢిల్లీ సుల్తానేట్స్, విజయనగర ఎంపైర్ వెరీ ఇంపార్టెంట్. అలాగే మోడర్న్లో చూసుకున్నట్లయితే నేషనల్ మూవ్మెంట్. సో ఇలా రిపీటెడ్ థీమ్స్ ఏమున్నాయో కంపల్సరీ వాటిని చూసుకోండి. అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో మీకు ఈవెంట్స్ అనేవి క్రోనోలాజికల్గా అడుగుతూ ఉంటారు, అంటే టైం లైన్. సో మీరు ఒక టైం లైన్ అనేది ఒక బుక్లో, ఒక పేపర్లో అట్లీస్ట్ వేసుకొని అసలు ఏం జరిగింది ఆ టైం లైన్లో, సో వాట్ ఈస్ ద రీజన్ అని, లేకపోతే దాని యొక్క అవుట్కమ్ ఏంటి, అసలు ఎవరెవరు లీడర్ పార్టిసిపేట్ చేశారు. అలాగే మనకు మోడర్న్ హిస్టరీ వచ్చేసరికి ఇంపార్టెంట్ గవర్నర్ జనరల్స్, అలాగే ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్, రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ అని ఉంటాయి కదా. సో అవన్నీ ఒకసారి మీరు చూసుకుంటే క్లియర్ కట్ అందులో నుంచి అయితే క్వశ్చన్ వస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ఒక థీమ్ అనేది ఫాలో అవుతుంది అనమాట యూపీఎస్సీ. ఏంటి అంటే హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ దట్ బుక్ అని. సో ఇంపార్టెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ యొక్క బుక్స్ లిస్ట్ కూడా సో మీరు చేసి పెట్టుకొని, లేకపోతే రెడీమేడ్గా ఎక్కడైనా అవైలబుల్లో ఉందో లేదో చూసుకొని గూగుల్లో జస్ట్ సేవ్ చేసి పెట్టుకున్నట్లయితే పక్కా 1 క్వశ్చన్ అక్కడ నుంచి వస్తుందండి. సో ఇలా మీరు ఒక స్ట్రాటజికల్గా మీరు చదివే సబ్జెక్ట్ని ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఏదైనా సరే టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ న్యూస్లో ఉంటే వాటి యొక్క అప్లికేషన్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ ఈసారి స్పేస్ టెక్నాలజీ నుంచి చాలా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఆదిత్య L1 న్యూస్లో ఉంది, అండ్ అలాగే చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్ అయింది, అండ్ అలాగే రీసెంట్గా నాసా కూడా న్యూస్లో ఉంది. ఓకే, సో చూడండి ఒకసారి అసలు ఏం జరుగుతుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ మనకు వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి, అవన్నీ ఒకసారి క్లియర్గా చూసుకొని మీ యొక్క సబ్జెక్ట్స్ని ఇలా ప్రయారిటైజ్ చేసుకుంటూ చదవండి అట్లీస్ట్ ఇప్పటి నుంచి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీ 100% మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అంటే ఏంటి మేడం, ఎక్కడ నుంచి ప్రాక్టీస్ చేయాలి అంటే, సో మనకు డైరెక్ట్గా యూపీఎస్సీ వెబ్సైట్ ఉంది కదా. సో ఆ యూపీఎస్సీ వెబ్సైట్లో డైరెక్ట్గా మన క్వశ్చన్స్ అనేది అవైలబుల్లో ఉంటాయి. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ ప్రాక్టీస్ అనమాట. సో ఇప్పుడు ఉన్న టైంలో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే అట్లీస్ట్ 2013 నుంచి 2024 వరకు ఉన్న పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఫుల్ లెంత్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని సో ఒక చోట కూర్చొని 2 hours టైం పెట్టుకొని మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అనే మైండ్ సెట్ తోటే మార్నింగ్ 9:30 to 11:30 మధ్యలో కూర్చొని ఇప్పుడు చేయండి. డైలీ 1 పేపర్ చేయండి. పేపర్ చేసిన తర్వాత మీరు ఒక 2 hours కూర్చొని మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, మిస్టేక్ చేయడానికి రీజన్ ఏంటి, ఐదర్ ల్యాక్ ఆఫ్ కంటెంటా, లేకపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారా, స్టేట్మెంట్ సరిగా చదవలేదా, ఆ టాపిక్ మీరు ఎక్కడ వినలేదా, అవన్నీ క్లియర్ కట్గా రాసుకొని మీ మిస్టేక్స్ మీద మీరు వర్కౌట్ చేయండి. ఇలా మీ మిస్టేక్స్ మీద వర్కౌట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓన్లీ ఆన్సర్ ఏనేనా అని చెప్పి అది టిక్ పెట్టుకొని పక్కన పడేయకుండా అసలు బి ఎందుకు కాదు, సి ఎందుకు కాదు, డి ఎందుకు కాదు, సో సికి డికి ఆన్సర్ ఏంటి, ఏమై ఉంటుంది, ఎందుకు ఇలా ఇచ్చారు
అని ఒక్కసారి మీరు అలా థింక్ చేయగలిగితే ఆప్షన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది నెక్స్ట్ టైం వస్తున్నాయి యూపీఎస్సీలో. సో అందుకని ఆప్షన్స్ అనాలిసిస్ కూడా చాలా ఇంపార్టెంట్, అదొకటి చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఈ పీవైక్యూస్ చేస్తున్నప్పుడు మీకు రిపీటెడ్గా థీమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐవీసీ మీద నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్స్ వచ్చినట్టు, అలాగే విజయనగర ఎంపైర్, బుద్ధిజం, జైనిజం, అలా కొన్ని రిపీటెడ్ థీమ్స్ ఉంటాయి. ఆ రిపీటెడ్ థీమ్స్ దేని మీద అడుగుతున్నారు అది కూడా ఒకసారి చూసుకోండి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది పీవైక్యూసే కాకుండా మీరు మాక్ టెస్ట్ కూడా కంపల్సరీ చేయాలి. ఈ మాక్ టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇండివిజువల్గా మీకు సపరేట్ సబ్జెక్ట్ వైజ్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఉంటాయి. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ సబ్జెక్ట్లో కరెక్ట్గా ఉన్నారా లేదా, స్ట్రెంగ్త్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ అయితే చేయండి. ఓకే, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ చేస్తే మీకు ఒక ఐడియా అనేది కంపల్సరీ వస్తుంది. సో మీరు ఆ యొక్క సబ్జెక్ట్లో ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలి, రివిజన్ చేయాలా లేకపోతే అడిషనల్గా ఇంకేం చేయాలా అని. సో అండ్ ఈవెన్ మీకు ఆ మాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఏమైనా కొత్త పాయింట్స్ కనిపించినట్లయితే అవి కూడా మీ నోట్స్లో యాడ్ ఆన్ చేసుకోండి, లాస్ట్కి రివిజన్ టైంలో యూజ్ అవుతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మాక్ టెస్ట్ చేసినప్పుడు కూడా వాటిని ఓన్లీ సాల్వ్ చేయడమే కాకుండా కూర్చొని అనలైజ్ చేయడానికి కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అలాకేట్ టైం ఫర్ సీసాట్. సో చాలామంది ఏమనుకుంటారు, సీసాట్ జస్ట్ క్వాలిఫైయింగే కదా, 33% మార్క్స్ వస్తే చాలు, 67 వస్తే చాలు, ఈజీగా వచ్చేస్తాయిలే అని. సో మీరు ఒక్కసారి ఈ లాస్ట్ ఇయర్ది అంతకుముందు ఇయర్ది ఒక 3 ఇయర్స్ చూసుకున్నట్లయితే సీసాట్ చాలా కష్టంగా మారింది. అండ్ ఇఫ్ మీరు చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ కూడా పెరుగుతున్నాయి కదా. ఈ ఇయర్ జస్ట్ ఏంటంటే ఫార్మాట్ ఆఫ్ అప్లికేషన్ చేంజ్ అవడం వల్ల తక్కువ అప్లికేషన్స్ వచ్చాయి తప్ప. సో లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే అరౌండ్ 15 lakhs పీపుల్ అప్లై చేశారు ఎగ్జామ్కి. సో వాళ్ళు కూడా కష్టం అవుతుంది కదా, యూపీఎస్సీ వాళ్ళు కూడా ఎలిమినేషన్కి ఎంతమందిని ఎలిమినేట్ చేయాలి అని చెప్పి. సో అందుకని ఏంటంటే సీసాట్ని ఒక వెపన్ లాగా యూజ్ చేసుకొని వాటిని ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ని అక్కడ ఫస్ట్ స్టేజ్లోనే ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అంతే, టఫ్నెస్ ఆఫ్ సీసాట్ పెరిగిందని ఇండైరెక్ట్గా చెప్తున్నాను అనమాట. సో అందుకని ఎవ్రీ డే ఇప్పటి నుంచి కూర్చొని 1.5 hours to 2 hours మీరు స్పెండ్ చేసి కంపల్సరీ సీసాట్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఈ సీసాట్లో మనకి ఏముంటాయి, నార్మల్గా మనకి 3 కాంపోనెంట్స్ ఉంటాయి కదా. ఫస్ట్ వచ్చేసి ఆర్ట్స్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి, అలాగే యాప్టిట్యూడ్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రీజనింగ్. ఓకే, సో మీరు ఇంగ్లీష్ బాగా చేస్తున్నట్లయితే ఆర్సీ అరౌండ్ 28 to 30 క్వశ్చన్స్ వస్తాయండి. సో అవి చేయండి. సో మీరు మ్యాథ్స్లో బాగా చేస్తున్నారంటే మీరు యాప్టిట్యూడ్ చేయండి. సో మ్యాథ్స్లో వీక్ అన్నప్పుడు మీరు రీజనింగ్ మీద అలాగే ఆర్సీ మీద ఫోకస్ చేయాలి. సో మీ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి దాన్ని బట్టి ఈ ప్రయారిటైజ్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ సీసాట్ కూడా మీరు 2013 నుంచి 2024 వరకు వచ్చిన పేపర్స్ అన్నీ ప్రాక్టీస్ కంపల్సరీ చేసి ఉండాలి. చేస్తే మీకు ఏంటంటే ఎలాంటి మోడల్స్ అడుగుతున్నారు, ఏ మోడల్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, సో అదొక ఐడియా ఉంటుంది కాబట్టి మీరు ఈజీగా క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈవెన్ మీరు జిఎస్ కరెక్ట్గా స్ట్రాంగ్గా 120 మార్క్స్ 130 వచ్చినా కూడా ఇప్పుడు సీసాట్ క్లియర్ చేయలేదు అంటే అగైన్ మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది కదా. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని సీసాట్ని కూడా సర్టన్ టైం అనేది అలాకేట్ చేసి ట్రై చేయండి. అసలు దాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఏ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా. ఇంకా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ చెప్పక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ చాలా ఫేస్ చేస్తూ ఉంటారు ప్రాబ్లమ్స్ అన్నీ. సో వాళ్ళు అట్లీస్ట్ టైం అనేది అలాకేట్ చేస్తూ ఉంటారు, బట్ మ్యాథ్స్ వాళ్ళే చేయరు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇదంతా చెప్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే అవాయిడ్ న్యూ టాపిక్స్. సో నార్మలీ ఇఫ్ యూఆర్ ఇన్ అశోక్ నగర్ ఆర్ ఇన్ ఢిల్లీ ఆర్ ఎనీ ఏరియా, సో నార్మల్గా మన చుట్టూ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. నార్మల్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు లేకపోతే టీకి వెళ్ళినప్పుడు కానీ స్టడీ హాల్స్లో అయినా సరే ఈ బుక్ చదువుతున్నాం ఏంటి, ఆ బుక్ చదువు, అందులో మ్యాటర్ బాగుంది, ఇందులో బాగుంది, ఇందులో ఈ కాన్సెప్ట్ బాగా కవర్ చేశారని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ రైట్ టైం ఫర్ షూర్. ఇప్పుడు ఆల్రెడీ మీరు ఇన్ని రోజులు చదివిన బుక్ని ఇప్పుడు మార్చేసి కొత్త బుక్ చదువుతాను, కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటాను అంటే అస్సలు కాదు. సో ఆల్రెడీ మీరు ఇన్ని రోజులు కష్టపడి ఏం చదివారు, ఏ బుక్స్ చదివారు, మళ్ళీ ఆ బుక్స్ని మళ్ళీ రివైజ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్లో కొత్త పబ్లికేషన్ వచ్చింది, మార్కెట్లో కొత్త బుక్ వచ్చింది, అదంతా అవద్దు. ఓకే, సో ఆల్రెడీ వాట్ ఎవర్ యూ హ్యాడ్, సో రివైజ్ దట్ సో దట్ యూ కెన్ బిల్డ్ మచ్ మోర్ కాన్సెప్ట్ క్లారిటీ.
ఓకే, దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్టివ్ టైం మేనేజ్మెంట్ డ్యూరింగ్ ఎగ్జామ్. సో ఇంతకుముందు చెప్పాను కదా నేను ప్రీ వైక్యూస్ కానీ మాక్ టెస్ట్లు కానీ ప్రాక్టీస్ చేయండి అని. అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా మనం ఎఫెక్టివ్గా టైం మేనేజ్మెంట్ చేయాలి. టైం మేనేజ్మెంట్ చేయకపోతే మనకిచ్చిన 2 hours ఆఫ్ టైం అసలు సరిపోదు ఆ 100 క్వశ్చన్స్కి ఫర్ షూర్. ఎందుకంటే మనకు 100 క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఏమి ఉండవు. కొన్ని ఈజీ ఉంటాయి, కొన్ని మీడియం ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ లెవెల్ ఉంటాయి. సో ఈజీగా ఉన్న క్వశ్చన్స్కి తక్కువ టైం పడుతుంది, అండ్ డిఫికల్ట్ ఉన్న క్వశ్చన్స్కి లేకపోతే మల్టిపుల్ స్టేట్మెంట్స్ 4, 5, 6 స్టేట్మెంట్స్ ఉన్న వాటిని చదవడానికి టైం పడుతుంది కదా. చదవాలి, అనలైజ్ చేయాలి, అక్కడ కరెక్ట్ అడిగారా నాట్ కరెక్ట్ అడిగారా చూసుకొని మనం ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది కదా, మళ్ళీ బబ్లింగ్ చేయాలి కదా. సో టైం మేనేజ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. సో మీరేంటంటే నార్మల్గా స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటి, 100 క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ నుంచి 100 వరకు అన్నీ చదువుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అలా కాదు, అసలు ప్రిలిమ్స్ సాల్వ్ చేసే పద్ధతి అది కాదు. సో మీరు 3 roundsలో పేపర్ మొత్తం చేయాలన్నమాట. సో ఫస్ట్ రౌండ్లో ఏంటంటే 100% షూర్ ఉన్నవి మీరు బబుల్ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ సెకండ్ రౌండ్లో వచ్చేసి 50% థర్డ్ రౌండ్ వచ్చి 75%, లాస్ట్ రౌండ్లో మొత్తానికే వదిలేస్తారనమాట ఆ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకుండా, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో ఇలా ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అనేది మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా పీవైక్యూస్ కానీ మాక్ టెస్ట్ కానీ. సో అప్పుడే చేస్తూ ఉండాలి, అప్పుడే మీకు ఒక హ్యాబిట్ లాగా మారిపోతుంది. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఈజీగా స్టేట్మెంట్స్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, అండ్ మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుంది, అండ్ నెంబర్ ఆఫ్ నెగటివ్స్ కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే మెయింటైన్ మెంటల్ అండ్ ఫిజికల్ వెల్బీయింగ్. సో మీ అందరికీ తెలుసు, చుట్టుపక్కల చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, నేను అది చదివాను ఇది చదివాను అదంతా అయిపోయింది, సెకండ్ టైం రివిజన్, థర్డ్ టైం రివిజన్, నేను కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేస్తున్నాను. సో అలా అని డిఫరెంట్ ఐడియాస్ మీ ఫ్రెండ్స్ మీతో షేర్ చేసుకోవడం వల్ల ఆబ్వియస్గా మీలో యాంగ్జైటీ, డిప్రెషన్, ఇది అవ్వలేదు నాది అవ్వలేదు, సో నేను అసలు ఏం చదవట్లేదు, సో మినిమం 5 hours చదువుతున్నాను, మా ఫ్రెండ్ 24 hours చదువుతున్నారు. సో అలా అని ఎస్ యూ విల్ బి గెటింగ్ డిస్ట్రాక్టెడ్ అండ్ డిస్ట్రాక్షన్స్ విల్ బి దేర్. సో మీ ఫ్రెండ్ చదువుతున్నాడు లేదా పక్కన పెట్టండి, మీరు చదవకుండా చేయడానికి కూడా సో దే విల్ యూస్ సమ్ టాక్టిక్స్, అవునమా కాదా. సో టాక్టిక్స్ విల్ బి యూస్డ్ బై అదర్ పర్సన్స్ టు డీమోటివేట్ ద పీపుల్. సో అలాంటప్పుడు ఏంటంటే మనము మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండాలి. సో అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్ ఈస్ కంపల్సరీ అండ్ నెసెసరీ గైస్. సో ఫోకస్ ఆన్ యువర్ స్లీప్, అండ్ వెన్ ఎవర్ యువర్ స్టడీయింగ్, సో డే మొత్తం ఒకటే చోట కూర్చొని చదవకుండా టేక్ బ్రేక్స్ ఇన్ బిట్వీన్. ఆ బ్రేక్స్ తీసుకున్నప్పుడు వాటర్ ఇంటేక్ మంచిగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే నా సమ్మర్ స్టార్టెడ్. సో హై టెంపరేచర్ ఉంది, ఎస్పెషల్లీ హైదరాబాద్లో అబౌవ్ 40 degrees centigrade. సో ఈ టెంపరేచర్లో వాటర్ తీసుకోకుండా కాన్స్టెంట్గా కూర్చొని చదివినట్లయితే యూ విల్ బి గెటింగ్ డిహైడ్రేటెడ్ అండ్ యూ విల్ బి ఫాలింగ్ సిక్. అలా సిక్గా వెళ్ళకుండా సో మెయింటైన్ ప్రాపర్ ఫుడ్, మెయింటైన్ ప్రాపర్ హైడ్రేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవ్రీ 1 hourకి అరౌండ్ 10 minutes ఆఫ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ వచ్చి కూర్చొని చదువుతూ ఉండండి. అండ్ ఆల్వేస్ చేంజ్ యువర్ ప్లేసెస్, ట్రై టు చేంజ్ యువర్ ప్లేసెస్ అండ్ యువర్ ఎన్వైర్న్మెంట్ వేర్ యు ఆర్ సిట్టింగ్ అండ్ స్టడీయింగ్. ఓకే, so these are the tips that you have to follow for clearing of prelims. And normally because of busy schedule, so inni roju videos cheyalekapayanu, but now again I will be starting this classes, and especially ee channel lo manaki entante UPSC ki important things maatrame indulo post chestanu. కాకపోతే మీకు డైలీ న్యూస్ అనాలిసిస్ అనేది ఇంగ్లీష్లో మనకి మెయిన్ ఛానల్ రాథోడ్ సాయిస్ అకాడమీ ఇంగ్లీష్ ఛానల్లో మాత్రం పోస్ట్ చేస్తాను. బట్ ఈ ఛానల్ ఐ విల్ బి యూజింగ్ ఓన్లీ ఫర్ డెలివరింగ్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ కంటెంట్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, అండ్ అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ కంపల్సరీ ఇప్పటి నుంచి వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇంకా మనకి ఫ్యూచర్లో 100 ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ ప్రిలిమ్స్, అలాగే ప్రిలిమ్స్ లాస్ట్ ఎగ్జామ్ డే రోజు చేయాల్సినవి ఏంటి, సో ఎవ్రీథింగ్ ఐ విల్ బి కమింగ్ అప్ అండ్ ఐ విల్ బి పోస్టింగ్ సూన్. And thank you so much guys for watching, and please do like this class and share this class, and do subscribe to this channel, don't forget.